ఇక సిద్దిపేట నియోజకవర్గం నారాయణరావుపేట మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి హరీష్ రావు సందర్శించారు. 20 రోజులుగా వడ్లు కొనుగోలు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని హరీష్ రావు దృష్టికి తీసుకువెళ్లారు. రైతు బిడ్డనని చెప్పుకునే రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుంచి రైతుల కళ్లాల వద్దకు రావాలని డిమాండ్ చేశారు. వడ్లు తడిసి ఎందుకు మాడిపోతున్నా మంత్రులు సీఎంకు చీమ కుట్టినట్టు కూడా లేదని ఫైర్ అయ్యారు. కొనుగోలులో కొత్త విధానాలు, ఆన్లైన్ పేరిట రైతులను గోసపెడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉసురు పోసుకుంటోందన్నారు హరీష్. 3-4 రోజుల్లో ధాన్యం కొనుగోలు సమస్య పరిష్కరించకపోతే జాతీయ రహదారుల దిగ్బంధనం, కలెక్టరేట్ల ముందు వంటవార్పు చేస్తామని హెచ్చరించారు హరీష్. రాష్ట్ర వ్యాప్తంగా వడ్ల కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉంది. ముఖ్యమంత్రికి పట్టదు, ఉత్తమ్ కుమార్ రెడ్డికి అవగాహన లేదు. కనీసం ఏ జిల్లాలో కూడా ఏ మంత్రి కూడా వడ్ల కల్లాలు తిరగకపోవడం వల్ల 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి రైతులు కల్లాల దగ్గర పడిగాపులు కాస్తున్న పరిస్థితి ఏర్పడ్డది. ఎండలు 44-45 డిగ్రీల ఎండలు కొడతా ఉన్నాయి. రైతులు మాడిపోతున్న పరిస్థితి ఉన్నది. ఈ ప్రభుత్వం పూర్తిగా కొత్త విధానాలు పెట్టి రైతుల ఉసురు పోసుకుంటున్నారు. ఒకవైపు రైతు బంధు ఇయ్యలేదు, కరెంటు సరిగా రావడం లేదు, పంటల బీమా లేనే లేదు. ఎంతో ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే ఆ వడ్లు కొనే దిక్కులేదు. ఇవాళ రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడుతూ నేను రైతు బిడ్డను, ముఖ్యమంత్రి అయితే ఓరుస్తలేరు అని డైలాగులు కొడుతుండు. రేవంత్ రెడ్డి, నువ్వు రైతు బిడ్డవైతే రైతు బంధు ఎగ్గొట్టవు. నువ్వు రైతు బిడ్డవైతే దేవుని మీద ఒట్టు పెట్టి రుణమాఫీ చెయ్యకుండా ప్రజల్ని మోసం చెయ్యవు. రేవంత్ రెడ్డి, నువ్వు రైతు బిడ్డవైతే వడ్ల కొనుగోలు విషయంలో రైతుల్ని ఈ రకంగా నువ్వు గోస పెట్టవు. నువ్వు రైతు బిడ్డవు కావు, నువ్వు రైతు ద్రోహివి. రైతులకు అన్యాయం చేస్తా ఉన్నావు నువ్వు. నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో ఈ యాసంగి పంటలో 90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండుతున్నాయి. ఇప్పటిదాకా నువ్వు కొన్నదెంత? 6-7 లక్షలు కూడా కొనలే. 10 పైసల వడ్లు కూడా ఇప్పటిదాకా కొనలే. నువ్వు వడ్లు కొనకపోతే రైతులు ఏం కావాలి? వాతావరణం కూడా ఆగమాగం చేస్తున్నది. రోజు సాయంత్రం మొగలైతున్నది, రాత్రిపూట వానలు పడుతున్నాయి, వడ్లు తడిసిపోతున్నాయి. పాపం సాయంత్రం కాగానే వడ్లను కుప్పజేసుడు, పొద్దుగాలు రాగానే ఆరబెట్టుడు. 2 సార్లు జల్లెడ పట్టినా జాలి పట్టినా ఒక్కొక్క గింజను ఏరుకుంటా వడ్లు రిజెక్ట్ చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో కొనడం లేదు. కొనుగోలు కేంద్రాలు కొనవు, కొంటే రైస్ మిల్లోడు దించుకోడు. మీ జీపీఎస్ ఏందో, నీ ఆన్లైన్ ఏందో. జీపీఎస్ లో ఆన్లైన్ లో ఏది పెట్టినా రైతుకు ఉపయోగపడాలి. కానీ నీ ఆన్లైన్ పేరిట ఊళ్ళే రైస్ మిల్లు ఉంటే 50 కిలోమీటర్ల దూరం తీసుకుపోతుంది. ఊళ్ళనే రైస్ మిల్ ఉన్నది, ఊళ్ళే వడ్లు ఊళ్ళే రైస్ మిల్లుకి ఇయ్యక 50 కిలోమీటర్ల దూరంలో ఆన్లైన్లు ఇచ్చుడేంది? అంటే డీజిల్ ఖర్చు ఎక్కువ, ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎక్కువ, రైతు కూడా అంత దూరం పోవాల్సి వస్తుంది మళ్ళీ మిల్లోడు దించుకోకపోతే. అరే ఊళ్ళే రైస్ మిల్ ఉంటే పోతారు, మాట్లాడతారు, ఆ తొందరగా దించుకుంటారు. ఊళ్ళే రైస్ మిల్ పెట్టి పక్క ఊరికి ఎక్కడనో పక్క జిల్లాకో పక్క నియోజకవర్గానికి ఇస్తున్నారు. ఇదేం పద్ధతి అంటే ఆన్లైన్. ఏంది ఆన్లైను? ఎవరి కోసం ఆన్లైను? ప్రజాధనం వృధా అవుతున్నది, రైతుల సమయం వృధా అవుతున్నది.